బామ్మ కథలు. ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం, ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం. బామ్మ చెప్పే కథలు విందాం, బామ్మ చెప్పే కథలు విందాం. కథలో నీతులు నేర్చుకుందాం, కథలో నీతులు నేర్చుకుందాం. మంచి పనులు ఎన్నో చేద్దాం, మంచి పనులు ఎన్నో చేద్దాం. అందరితో కలిసి మెలిసి ఉందాం, అందరితో కలిసి మెలిసి ఉందాం. ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం, ఆడుతూ పాడుతూ చక్కగా ఉందాం. బామ్మ చెప్పే కథలు విందాం, బామ్మ చెప్పే కథలు విందాం. కథలో నీతులు నేర్చుకుందాం, కథలో నీతులు నేర్చుకుందాం. మంచి పనులు ఎన్నో చేద్దాం, మంచి పనులు ఎన్నో చేద్దాం. అందరితో కలిసి మెలిసి ఉందాం, అందరితో కలిసి మెలిసి ఉందాం. పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ సింహం మరియు ఎలుక. ఒకరోజు దట్టమైన అడవిలో ఒక పెద్ద సింహం పెద్ద చెట్టు నీడలో నిద్రిస్తున్నది. ఆ సింహం గాఢ నిద్రలో ఉండగా ఓ చిన్న ఎలుక ఆహారం కోసం అటు ఇటు పరుగులు తీస్తూ పొరపాటున సింహం భారీ పంజా మీద పడింది. సింహం ఒక్కసారిగా మేల్కొని గర్జించుకుంటూ తన విశాలమైన పంజాతో ఎలుకను అడ్డగించింది. నా నిద్రను భంగం చేసేందుకు నీవెంత ధైర్యం చేస్తావు, నేను నిన్ను నలిపేస్తాను అని సింహం ఎలుకపై అరిచింది. చిన్న ఎలుక భయంతో వణికిపోయింది. కానీ ధైర్యంగా మౌనంగా ఉండకుండా మృదువుగా అంది, ఓ మహానుభావా, అరణ్యానికి అధిపతి అయిన సింహమా, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను నిన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదు. మీరు ఇప్పుడు నన్ను విడిచిపెడితే ఏదో ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను అని అంది. సింహం గట్టిగా నవ్వింది. నీవు నన్ను ఆదుకుంటావా? నువ్వు ఒక చిన్న జీవి, నాకేం సహాయం చేయగలవు అని ప్రశ్నించింది. కానీ ఎలుక ధైర్యాన్ని చూసి సింహం దయ చూపి దాన్ని విడిచిపెట్టింది. సరే, నేను నిన్ను క్షమించాను అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో సంచరిస్తూ ఉండగా ఓ వేటగాళ్ళు అమర్చిన ఉచ్చులో పడిపోయింది. సింహం దానిలో చుట్టలు చుట్టుకొని కదలకుండా ఇరుక్కుపోయింది. ఎంత గర్జించినా, ఎంత విలవిలలాడినా అది బయటపడలేకపోయింది. దాని గర్జనలు అడవంతా మారుమ్రోగాయి. ఆ శబ్దాన్ని విని చిన్న ఎలుక వెంటనే అక్కడకు పరిగెత్తి వచ్చింది. సింహాన్ని ఉచ్చులా చిక్కుకున్నట్టు చూసి వెంటనే సహాయంగా ముందుకు వచ్చింది. అది తన చిన్న పదునైన పళ్ళతో ఉచ్చు తాళ్లను కొరికింది. కొద్దిసేపటి తర్వాత తాళ్ళు తెగిపోయాయి. సింహం విముక్తి పొందింది. సింహం ఆశ్చర్యంగా ఎలుక వైపు చూసి, చిన్నదానివి, నీవు నిజంగా నా ప్రాణాలను కాపాడావు అని చెప్పింది. నిజంగా చిన్నమిత్రుడైనా గొప్ప సహాయం చేయగలడు అని అంది. ఎలుక చిరునవ్వు నవ్వి, దయ ఎప్పటికీ వృధా కాదు సింహమా, మీరు నాకు ఒకసారి సహాయం చేశారు, ఇప్పుడు నేను మీకు సహాయం చేయగలిగాను అని చెప్పింది.
ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులుగా మారారు. ఇలా చిన్న సహాయం కూడా గొప్ప ప్రయోజనాన్ని అందించగలదు. దయ ఎప్పుడు వృధా కాదు. చిన్న సహాయం కూడా గొప్ప మార్పు తీసుకురావచ్చు. పిల్లలు, ఇందులో నీతి, దయ ఎప్పుడూ వృధా కాదు. చిన్న సహాయం కూడా గొప్ప మార్పును తీసుకురావచ్చు.